అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇప్పుడు అంటే గత ప్రభుత్వం అంటే మీరు మిస్ అయ్యారు యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో కొంతసేపు ఆ ప్రభుత్వం అనుకోండి పార్టీ అనుకోండి ఏదైనా ఒకటి అప్పుడున్న పరిస్థితుల్లో అంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటిది అనేది ఒక్కసారి బీఆర్కే ప్రేక్షకుల కోసం. ఓకే. సో ఇందాకటి సమాధానం కంటిన్యూ చేస్తూ ఆ స్పృహ ఉంది కాబట్టి రిటైర్ అయిన తర్వాత కూడా ఇట్లాంటి పని చేద్దాంరా బాబు, ప్రజలకు పనికొచ్చే పని, సమాజానికి పనికొచ్చే పని అనేది నా మైండ్లో ఉండింది ఎప్పుడు. ఓకే. సో అంత మాత్రం చేత నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకుడిలాగా ఎప్పుడు ప్రవర్తించలే, రాజకీయాల్లో ఉన్నట్లుగా ఏం ప్రవర్తించలే, కాకపోతే ఆ సామాజిక స్పృహతో ప్రవర్తించేవాడు. ఓకే. సో రిటైర్ అయిన తర్వాత ప్రజా జీవితం, రాజకీయ జీవితం, ప్రజలకు పనికొచ్చే పని చేయాలి అనే ఆలోచనే ఉంది తప్ప ఖాళీ కూర్చోవాలని నా మైండ్లో లేదు. దీనికి తోడు చివరిలో జరిగినటువంటి ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ రిటైర్మెంట్ స్టేజ్లో నా రిటైర్మెంట్కి ఒక 5 ఏళ్ల ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరిగిన విషయాలు దానికి మరికొంచెం దానికి అగ్నికి ఆజ్యం పోసినాయి తప్ప. అంటే ఏం చేశారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని పని మీరు నిప్పురవ్వ ఎప్పుడు నా మైండ్లో ఉండిందండి. దాని మీద ఈయన కొంచెం ఇంకో అంటే మీకు ఇక్కడ ప్రభుత్వం మీద ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందా నా ప్రశ్న? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పరచడానికి ముందు నుంచే ఆయన గురించి నాకు తెలుసు. ఓకే. నాకు ఒక ఐడియా ఉంది, అంచనా ఉంది, సమాచారం కూడా ఉంది ఈయన ఎటువంటి వాడు అనేది. మీరు అప్పటికి సర్వీస్ లో ఉన్నారు కాబట్టి సర్వీస్ లో డేటా ఉంటుంది, అందులో ఇంటెలిజెన్స్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ డేటా ఉంది. సో ఆయన ఎటువంటి వాడు అన్నది తెలుసు. ఈయన ప్రభుత్వంలోకి వచ్చి ఈయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏమవుద్దో, అడ్మినిస్ట్రేషన్ ఏమవుతుందో అనేది నాకు ఒక అంచనా ఉంది. నా అంచనాలు తప్పు కాకుండా ఆయన దాన్ని అధిగమించి మరీ విధ్వంసం చేశాడు అనేది నా అభిప్రాయం. విధ్వంసం అంటే మా భాషలో అరాచకం వ్యవస్థల విధ్వంసం, అరాచక పరిపాలన, వ్యవస్థల విధ్వంసం ఒక మాటలో చెప్పాలండి. సరే, ఏం చేశారంటారు? అంటే ఒక 2-3 పదాల్లో చెప్పండి. మొత్తం ఓవరాల్గా 5 సంవత్సరాల పాలన గురించి లేకపోతే 10 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో పార్టీ పని గురించి మాట్లాడలేదు. ఓవరాల్గా 1-2 అంశాలు చెప్పండి. ఏం చెప్తారు? అంటే ఎక్కడో చోట మీరు బాగా హర్ట్ అయినటువంటి విధానం, ప్రజలకు ఇది జరగట్లేదే, నేను కష్టపడి యూపీఎస్సీ క్రాక్ చేసి వచ్చానే, నేను ఒక ఐపీఎస్ అధికారనే, పోలీసులనే వీళ్ళు కంట్రోల్ పెట్టుకొని కంప్లీట్గా బ్యూరోక్రాట్లని వీళ్ళు ఇది చేస్తున్నారా అనే విధంగా మీకు ఏదో వచ్చి ఉంటుంది, లేకపోతే జరగదు కదా? లేదండి, ఇట్ వాజ్ నాట్ పర్సనల్. అది మీకు చెప్పదలుచుకున్నది. నాకు పర్సనల్ గా వచ్చిన ఇబ్బంది ఏమి లేదు ఆయనతోటి. రైట్ సార్, అదే ప్రజలకు వచ్చింది. పోనీ నాకు పర్సనల్ గా వచ్చిన ఇబ్బంది వ్యవస్థకు వచ్చింది, వ్యవస్థకి ఇబ్బంది. ఇది నాశనమేరా బాబు అనేది నాకు ఆ 1-2 అంశాలని కనుక మనం చెప్పగలిగితే చర్చలో అవసరం. ఎందుకంటే వాళ్ళు పాలకులు ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబట్టే వాళ్ళే ప్రభుత్వం, వాళ్ళు కూడా ప్రజల్లో భాగమే. ఏంటంటారు మీరు అనేది? జగన్మోహన్ రెడ్డి అనే ఆయన, నేను మొదటి నుంచి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఇదే కొత్తగా చెప్పింది కాదు. ఏ విషయంలో అనేది నా ప్రశ్న. హీ ఈజ్ బేసికల్లీ యాజ్ అ పొలిటీషియన్ హీ వాజ్ అ బార్న్ క్రిమినల్. బార్న్ క్రిమినల్ అంటే రాజశేఖర రెడ్డి గారు అదే ఫందా అంటారా? రాజశేఖర రెడ్డి గారితో ఇప్పుడు పోలిక ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అని ఆయన బార్న్ అంటే మొత్తం యాజ్ అన్ అడల్ట్, ఆయన చిన్నతనంలో ఏం చేశాడో నాకు తెలియదు కానీ యాజ్ అన్ అడల్ట్ పొలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా హీ బిహేవ్డ్ లైక్ ఎ బార్న్ క్రిమినల్. పొలిటికల్ బర్త్ నేను రిఫరెన్స్ ఇచ్చాను. అప్పటి నుంచి క్రిమినల్ గానే బిహేవ్ చేశాడు. ఎప్పుడు ఆయన ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం కానీ, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సంప్రదాయాల ప్రకారం కానీ ఆయన ఎప్పుడు పాలిటిక్స్ రాజ్యాంగబద్ధంగా ఆయన లేరట. చూడటానికి రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది, కాకపోతే ఆయన వ్యవహార శైలి కానీ ఇంకో చీకటి కొన ఉందంటారా? వ్యవహార శైలి కానివ్వండి, ఆయన రాజకీయాలు చేసే తీరు కానివ్వండి, అది ఒక నేరపూరితమైన, కుట్రపూరితమైన రాజకీయాలే తప్ప ఎప్పుడు ప్రజల కోసం రాజకీయాలు చేసినట్లుగా నేను ఎప్పుడు అనుకున్నాను. ఆయన ప్రజల కోసం రాజకీయాలు చేశాడని నేను ఆనాడు భావించలా, ఈనాడు భావించను.